తెలుగుదేశం పార్టీకి వచ్చి పనిచేయాలి, స్వచ్ఛందంగా రావాలి, అవసరమైతే 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి మారిగా తెలంగాణ గవర్నమెంట్ నాకేం డబ్బులు ఇవ్వడం లేదు. ఆయన 1000 కోట్లు పంపిస్తాడంట. నేను కూడా చూస్తా, నీ డబ్బులు పనిచేస్తాయా, నా మీద విశ్వాసం పనిచేస్తుందని నేను కూడా చూస్తానని మరొకసారి సవాలు విసురుతున్నా. కేసీఆర్ గెలిపిస్తాడా, టీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ గెలిపిస్తారా? తమిళ్లో వాళ్ళ డబ్బులు మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పార్టీకి ఓట్లేస్తే మనకు ప్రాజెక్టులు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడే 23 ఫిబ్రవరి ఈ సంవత్సరం సుప్రీంకోర్టులో పోలవరం ప్రాజెక్టు ఆపమని రిట్ వేశారు. మీ సమాధానం ఏంటి చెప్పాలి. ఈ రాష్ట్రంలో పనిచేసే అన్ని రాజకీయ పార్టీలు చెప్పాలి. చెప్పాలా లేదా? చెప్పాలి అనుకో చేలిపైకెత్తండి. ఇది మన హక్కు, ఇది మన రాష్ట్రం, ఇది మన జన్మభూమి, ఇది మన జీవన్ మరణ సమస్య. అవునా కాదా? ఎవరైనా మన జీవితాలతో ఆడుకుంటే వదిలిపెడతామా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమీ చేయకుండా మేము కష్టపడితే, ఆ రోజు నేనే సంపద సృష్టిస్తే, నేనే ఎన్నో పనులు చేసి హైదరాబాద్ని పైకి తీసుకొస్తే మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడారు. ఈరోజు మేము బతుకుతా ఉంటే, కష్టపడతా ఉంటే, పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటే ఎందుకు మీకు ఇంత కుళ్ళని అడుగుతున్నా, మీకు బాధ ఎందుకని అడుగుతున్నా. మీ వల్ల కాదు. పోలవరం పూర్తి చేస్తాం, జూలైలో గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తామని మరొకసారి గట్టిగా చెప్తున్నా. డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏమీ చెయ్యని కేసీఆర్కి 119లో 88 సీట్లు గెలిపించారు తమ్ముళ్ళు. ఏమీ చేయలే. బంగారు గుడ్డు పెట్టే బాతునిచ్చినా ఏమీ చేయలేదు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేకుండా బస్సులోనే పడుకొని బస్సే ఆఫీసుగా పెట్టుకొని అక్కడి నుంచి ప్రారంభించాం అభివృద్ధి యాత్ర. అందరినీ ఆదుకున్నాను, అందరికీ చేయూతనిచ్చాను. ఈరోజు అడుగుతున్నా, మళ్ళీ మనం ఇక్కడి రాష్ట్రంలో అన్ని పనులు కావాలంటే ఏం చేయాలి? అన్ని సీట్లు మనమే గెలవాలి. అవునా కాదా? ఏమీ చేయనోడికి అన్ని సీట్లు గెలిపిస్తే, ఇంత కష్టపడి ఇన్ని చేసిన వాళ్ళకి ఎన్ని సీట్లు గెలిపించాలా తమ్ముళ్ళు? ఎప్పుడన్నా కేసీఆర్ బయట వచ్చాడా తమ్ముళ్ళు? పెద్ద మేధావా? మన ఆస్తులు అక్కడ వదిలిపెట్టి వచ్చామంతే. దాంట్లో ఆదాయం వస్తుంది, ఏం సంపాదించాలి? అది కష్టపడి మనం సంపాదించే ఆస్తి, దాన్ని మీరు అనుభవిస్తున్నారు. పర్వాలేదు, నాకు భగవంతుడు ఒక శక్తినిచ్చాడు.